ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 30/4/2026. ప్రియమైన పిల్లలు, వంట చేస్తున్నప్పుడు బాబాను స్మృతి చేస్తూ ఉండాలి అని బాబా తెలియచేస్తున్నారు. స్మృతిలో ఉండి వంట చేసినట్లయితే తినేవారికి శక్తి లభిస్తుంది, తిన్నవారి హృదయం కూడా పవిత్రంగా మారుతుంది. బ్రహ్మ భోజనానికి చాలా విలువ ఉంది. బ్రహ్మ భోజనం గురించి తెలిసిన వారు భోజనాన్ని స్వీకరించిన తర్వాత ఆ తాళిని కడిగి ఆ నీటిని కూడా తాగుతారు. ఓం నమ శివాయ. ప్రతిరోజు పిల్లలకు తండ్రి తెలియచేయాల్సి వస్తుంది. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తారు. పిల్లలు తమని తాము ఆత్మగా భావించాలని ఎందుకు చెప్తారు? మేము అనంతమైన తండ్రి యొక్క పిల్లలము, వారే మనలను చదివిస్తున్నారనే విషయము పిల్లలకు గుర్తుండాలి అనే ఉద్దేశంతో తెలియచేస్తారు. సేవ కోసం కూడా వివిధ పాయింట్ల గురించి బాబా తెలియచేస్తారు. సేవ జరగడం లేదు బాబా, మేము బయటకు వెళ్ళి ఎలా సేవ చేయాలో చెప్పండి అని పిల్లలు అడుగుతారు. సేవ చేయడానికి తండ్రి చాలా సులభమైన ఉపాయాలను తెలియచేస్తున్నారు. ఉదాహరణకు రఘునాథుని మందిరము ఉందనుకోండి, అక్కడకు కూడా వెళ్ళి మీరు సేవ చేయవచ్చు. వెళ్ళేటప్పుడు ఒక చిత్రాన్ని వెంట తీసుకుని వెళ్ళాలి. రఘునాథుడి నల్లడి చిత్రాన్ని కూడా ఒకటి వెంట ఉంచుకోవాలి, తెల్లడి చిత్రం కూడా ఒకటి వెంట ఉంచుకోవాలి. నారాయణుని విషయంలో కూడా అలాగే నల్లని చిత్రం ఒకటి, తెల్లని చిత్రం ఒకటి వెంట ఉంచుకోవాలి. కృష్ణుడిది కూడా అలాంటి చిత్రాలనే ఉంచుకోవాలి. శివబాబా చిత్రాలు కూడా తెలుపు వర్ణములోను నలుపు వర్ణంలోను తయారు చేసుకోవాలి. అవి చిన్నగా ఉన్నా పర్వాలేదు. కృష్ణుడి యొక్క చిత్రాలు చాలా చిన్నవి కూడా తయారు చేస్తారు. మీరు మందిరంలో పూజారిని ప్రశ్నించవచ్చు. వాస్తవంగా ఈ దేవతలు సుందరంగా ఉన్నప్పటికీ వాటిని ఎందుకు నల్లగా తయారు చేశారని వారిని అడగాలి. నిజానికి వారి శరీరము నల్లగా ఉండదు. మీ దగ్గర తెలుపు వర్ణంలోని చిత్రాలు కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ నల్లటి రంగు ఎందుకు వేశారు అని అడగాలి. ఆత్మ వివిధ రకాల నామరూపాలను ధరిస్తూ ఏ విధంగా కిందికి దిగి వచ్చిందో వారికి తెలియచేయాలి. ఎప్పుడైతే కామచితపై కూర్చుంటారో అప్పుడే ఆత్మ నలుపు వర్ణంలోకి మారుతుంది. కానీ ఆ సమయంలో నామరూపాలు నారాయణునివి కాదు కదా. రామచంద్రుని కూడా ఇలాగే నల్లగా చూపిస్తారు అంటే రాముణ్ణి అవమానిస్తున్నట్లే కదా. వారు రాజు, వారిని నల్లగా చూపించడం అంటే అవమానించడమే అవుతుంది. అలాగే శివబాబాను కూడా అవమానిస్తున్నారు, శ్రీనారాయణుని కూడా అవమానిస్తున్నారు, శ్రీకృష్ణుని కూడా అవమానిస్తున్నారు. ముఖ్యమైన విషయము ఇదే. పిల్లలు జగన్నాథుడు శ్రీనాథుని యొక్క మందిరానికి వెళ్ళాలి. అక్కడ కూడా చాలా మంది యాత్రికులు వస్తూ ఉంటారు, వారికి తెలియచేయాలి. అక్కడి భక్తులు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మేము శ్రీనాథుని యొక్క 84 జన్మల జీవిత కథను తెలియచేస్తాము. ఓ సోదర సోదరి మనులారా, వచ్చి వినండి అని వారిని ఆహ్వానించాలి. కానీ ఇలాంటి సేవ పిల్లలు చేయలేకపోతున్నారు. ఈ దేవీ దేవతలు ఎందుకు నల్లగా మారిపోయారు అని వారికి మీరు తెలియచేయవచ్చు. దేవతలైనా అసురులైనా ప్రతి మనిషి 84 జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. పావన స్థితి నుంచి తప్పకుండా పతితంగా అవ్వాలి. మీరు పావనంగా ఉండేవారు ఒకప్పుడు, ఆ తర్వాత వామ మార్గంలో వెళ్ళడం ద్వారా నల్లగా మారిపోయారు. కామచితపై కూర్చోవడం ద్వారా ఇనుప యుగంలో ఈ విధంగా మారిపోతారు. ఇనుము నలుపు రంగులో ఉంటుంది కదా, బంగారము గోల్డెన్ రంగులో ఉంటుంది. వారిని తెల్లని వర్ణము వారు అని చెప్తారు. అలాంటి దేవీ దేవతలే మళ్ళీ 84 జన్మల తర్వాత నల్లగా మారిపోతారు. ఈ మెట్ట చిత్రం గురించి కూడా తెలియచేయాలి. ఈ చిత్రాన్ని పెద్దగా తయారు చేయాలి. తద్వారా దూరం నుంచి చూసినా కూడా వారు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి ఈ చిత్రం ద్వారా తెలియజేయవచ్చు. భారతదేశం యొక్క ఉత్థానము పతనము అని కూడా వ్రాసి ఉంచాలి. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ముందుగా ఉండాలి. ఈ ప్రపంచం యొక్క చక్రం ఎలా తిరుగుతుందో తెలియచేయాలి. బంగారు యుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనుప యుగము, వీటి గురించి తెలియచేయాలి. ఆ తర్వాత వచ్చేది పురుషోత్తమ సంగమ యుగము, దాన్ని కూడా చూపించాలి. మరీ ఎక్కువ చిత్రాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు. భారతదేశం కోసము ఈ మెట్ట చిత్రము చాలా ప్రధానమైనది. మీరు ఇప్పుడు పతితుల నుంచి పావనంగా ఎలా అవుతున్నారో తెలియచేయవచ్చు. పతిత పావనుడు అని ఒక తండ్రిని మాత్రమే అంటారు. వారిని స్మృతి చేయడం ద్వారా సెకండ్ కాలంలో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లల్లో ఈ జ్ఞానమంతా ఉంది. అందరూ అజ్ఞానమైన నిద్రలో ఉన్నారు. భారతదేశము జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు చాలా ధనిక దేశంగా ఉండేది. ఇప్పుడు భారతదేశము అజ్ఞానములో ఉంది. ఎంతో పేదరికాన్ని అనుభవిస్తోంది. మనుషుల్లో కూడా జ్ఞానయుక్త మనుషులు, అజ్ఞాని మనుషులు ఉంటారు కదా. జ్ఞాని అయిన మనిషిని దేవతగా పిలుస్తారు, అజ్ఞాని అయిన మనిషిని అసురునిగా పిలుస్తారు. దేవీ దేవతలు మనుషులు చాలా పేరుగాంచారు. దేవీ దేవతల రాజ్యము సత్యయుగము త్రేతాయుగంలో ఉంటుంది. మనుషుల రాజ్యము ద్వాపర కలియుగాల్లో ఉంటుంది. ఇది పిల్లలు
పిల్లలు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. సేవ ఎలా చేయాలో కూడా తండ్రి చెప్తారు. భక్తి మార్గం యొక్క శాస్త్రాలను అర్ధకల్పం నుంచి చదువుతూ వచ్చారు, కానీ ఎలాంటి ప్రయోజనము కలగలేదు. చదువుతూ ఇంకా కిందికే పడిపోయారు. పెద్ద పెద్ద విద్వాంసులు కానీ ఆచార్యులు కానీ అందరూ కిందికి దిగుతూ వచ్చారు. సన్యాస ధర్మము స్థాపనయ్యే 1500 సంవత్సరాలు గడిచిపోయింది. దీని గురించి తెలియచేయడానికి ఈ మెట్ల చిత్రము చాలా ఉపయోగపడుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ శారీరక పోషణ కోసము వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి. లౌకిక విద్యను కూడా చదవాలి. మిగిలిన సమయంలో సేవ గురించి ఆలోచించాలి. మేము ఇతరుల కళ్యాణం ఎలా చేయాలని ఆలోచన చేయాలి. ఇక్కడ మీరు చాలా మందికి కళ్యాణం చేయలేరు. ఇక్కడికి కేవలము తండ్రి యొక్క మురళిని వినడానికి వస్తారు. ఇందులోనే ఇంద్రజాలము ఉంది. తండ్రిని ఇంద్రజాలికుడుగా పిలుస్తారు. మీ మురళిలో ఇంద్రజాలము ఉంది అని కూడా పాడుతూ ఉంటారు. మీ నోటి నుంచి వచ్చే మురళిలో ఇంద్రజాలము ఉంది. దాని ద్వారానే మనుషులు దేవతలుగా మారుతారు. అటువంటి ఇంద్రజాలికులు ఎవరు కూడా లేరు. తండ్రి తప్ప మరెవరు ఆ విధంగా తయారు చేయించలేరు. మనుషుల నుంచి దేవతలుగా చేయడానికి సమయము పట్టనే పట్టదు అని తండ్రి కూడా చెబుతారు. ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచం తప్పకుండా నిర్మాణం జరుగుతుంది. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా జరగాలి. ఈ సమయంలోనే మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి. ఇప్పుడు మీరు పిల్లలు అన్ని అర్థం చేసుకుంటున్నారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబర్ జన్మ కావాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతాయి. సత్యయుగము త్రేతాయుగము ఎలా గడిచిపోయిందో అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవుతుంది. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారంటే ఇప్పుడు మనం అందరము ఇంటికి తిరిగి వెళ్ళాలి అని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత సతో ప్రధాన దేవీ దేవతలుగా అవ్వాలి. ఈ సమయంలో మేము తమో ప్రధానంగా ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. మనుషులు మనుషులే, కానీ దైవీ గుణాలను ధారణ చేయడం ద్వారా సతో ప్రధానంగా మారడం వల్ల వారిని దేవతలుగా పిలుస్తారు. ప్రస్తుతం మనుషుల్లో దైవీ గుణాలు లేవు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్లి సేవ చేయవచ్చు. మీకు పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు ఉన్నప్పటికీ ఈ సంపాదనను చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైనది పవిత్రత ధారణ చేస్తే శాంతి సమృద్ధి కలుగుతాయి. సంపూర్ణ పవిత్రంగా మారితే ఇక్కడ ఎవరు ఉండలేరు. ఎందుకంటే తప్పకుండా అందరూ శాంతిధామానికి చేరుకోవాలి. ఆత్మ పవిత్రంగా మారితే ఇక పాత శరీరంతో ఎలాంటి పని ఉండదు. ఇది అపవిత్రమైన శరీరం కదా. ఈ 5 తత్వాలే అపవిత్రమైనవి. శరీరం కూడా వీటితోనే తయారవుతుంది. దీనిని మట్టి బొమ్మగా పిలుస్తారు. 5 తత్వాలతో కూడిన శరీరము అంతమైపోతే మరొకటి కొత్తది తయారవుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ అనేది కొత్తగా తయారయ్యే వస్తువు కాదు. శరీరం మొదట ఎంతో చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెద్దదిగా మారుతుంది. ఆత్మ తన పాత్రను పోషించడానికి ఎన్నో అవయవాలు లభిస్తాయి. ఈ ప్రపంచమే చాలా అద్భుతమైన ప్రపంచము. అందరికంటే అద్భుతమైన వారు తండ్రి. వారే ఆత్మలకు తన పరిచయాన్ని తెలియచేస్తారు. మన ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది. మరి శరీరం ఎలా తయారవుతుంది? పిండము 7 లేదా 8 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది. ఇదంతా కూడా అద్భుతమే కదా. జంతువుల శరీరాలు ఎలా తయారవుతాయో అది కూడా ఆశ్చర్యమే. ఆత్మ మాత్రము అందరిలోనూ అదే చిన్న బిందువు రూపంలో ఉంటుంది. ఏనుగు అంత పెద్దదిగా ఉన్నప్పటికీ దానిలో చాలా చిన్న ఆత్మనే ఉంటుంది. తండ్రి మనుషుల జన్మ గురించి తెలియచేస్తున్నారు. మనుషులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 లక్షల జన్మలు ఎవరూ తీసుకోలేరు. ఎన్ని ధర్మాలు ఉంటే అన్ని రకాల వైవిధ్యత మనకు కనిపిస్తుంది. ప్రతి ఆత్మ భిన్న భిన్న ముఖ కవళికలతో శరీరాన్ని తీసుకుంటుంది. ఇది కూడా అద్భుతమే కదా. ఈ చక్రము మళ్ళీ పునరావృతమైనప్పుడు అదే చిన్న ఆత్మకు అదే శరీరం లభిస్తుంది, అదే పాత్ర లభిస్తుంది. ప్రతి జన్మలో ముఖ కవళికలు పేరు రూపము వేరువేరుగా ఉంటాయి. కృష్ణుడు నల్లగా ఉంటారు, అదే కృష్ణుడు తెల్లగా ఉంటారు అని చెప్పకూడదు. ఆత్మ మొదట తెల్లగా అంటే పవిత్రంగా ఉంటుంది. 84 జన్మలు తీసుకున్న తర్వాత నల్లగా అంటే అపవిత్రంగా మారిపోతుంది. మీరందరూ విభిన్న రూపాలు గల శరీరాన్ని ధరించి పాత్రను పోషిస్తారు. ఇదంతా కూడా డ్రామాగా చెప్పుకోవచ్చు. పిల్లలైన మీరు ఎప్పుడూ ఎటువంటి చింత చేయకూడదు. అందరూ నటీనటులే. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకొని పాత్రను పోషిస్తారు. ప్రతి జన్మలోనూ సంబంధ బాంధవ్యాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి తండ్రి చెప్తున్నారు, ఇది ముందే నిర్ణయించబడిన డ్రామా అని. ఆత్మ 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా మారిపోయింది. ఇప్పుడు ఆత్మ మళ్ళీ సతో ప్రధానంగా మారిపోవాలి. పావనంగా తప్పకుండా అవ్వాలి. ఒకప్పుడు ఈ సృష్టి పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా మారిపోయింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. సతో తమో అనే పదాలు కూడా ఉన్నాయి కదా. సతో ప్రధాన సృష్టి
ప్రకృతి ఆ తర్వాత సతో రజో తమో గుణాలుగా మారిపోతుంది. ఇప్పుడు తమో ప్రధానంగా మారిన సృష్టి మళ్ళీ సతో ప్రధానంగా ఎలా మారుతుంది? వర్షపు నీళ్లలో స్నానం చేయడం ద్వారా ఎవరూ పావనంగా కాలేరు. వర్షాల వల్ల మనుషులు కూడా మరణిస్తారు. వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది వరదల్లో మునిగిపోయి చనిపోతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ ఖండాలన్నీ కూడా భవిష్యత్తులో ఉండవు, అన్నీ కూడా నీటిలో మునిగిపోతాయి, మనుషులు కూడా మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడవుతాయి. ఎంతో మంది మనుషులు, జంతువులు నీటిలో కొట్టుకుపోతాయి. నీటి వల్ల పావనంగా మారుతారని భావించకూడదు. ఆ నీటిలోనే శరీరాలు సమాప్తమైపోతాయి. ఈ శరీరాలు నీటి ద్వారా పతితము నుంచి పావనంగా మారలేవు. పావనంగా మారాల్సింది ఆత్మనే. పతిత పావనుడు ఒక తండ్రి మాత్రమే. వారే జగద్గురువులు. కానీ గురువు యొక్క కర్తవ్యం ఏమిటి? సద్గతిని ఇవ్వడము. ఒక తండ్రి మాత్రమే సద్గతి దాత. తండ్రి సద్గురువు రూపంలోనే సద్గతిని ప్రసాదిస్తారు. తండ్రి ఎన్నో విషయాలు చెప్తున్నారు, మీరు వాటిని వింటున్నారు. గురువులు కూడా నేర్పించడానికి శిష్యులను పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఈ బ్రహ్మబాబా కూడా గురువు పక్కనే కూర్చున్నారు. పిల్లలకు అర్హత ఉంటేనే తండ్రి తెలియచేస్తారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని తండ్రి తెలియచేస్తారు. అదే విధంగా ఈ బ్రహ్మబాబా కూడా తెలియచేస్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మబాబాకు తెలియచేసే యోగ్యత ఉంది. అందుకే గురువు బ్రహ్మ అని నెంబర్ 1 స్థానంలోకి వస్తారు. శంకరుడు 3వ నేత్రం తెరిచినట్లయితే భస్మమైపోతారని అంటారు. అటువంటప్పుడు వారిని గురువుగా ఎవరు పిలవలేరు. అయినప్పటికీ తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నిన్న కూడా తండ్రి తెలియచేశారు. చాలా మంది పిల్లలు ఏమంటారు? చిన్న చిన్న వ్యాపార వ్యవహారాల్లో చింతిస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలి అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో కూడా మీరు ఓ ఈశ్వర, ఓ భగవంతుడా అని స్మృతి చేసేవారు. ఏదైనా దుఃఖం కలిగినప్పుడు స్మృతి చేస్తారు. మరణించే సమయంలో కూడా రామరామ అని అనమని చెబుతారు. రామనామాన్ని దానంగా ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. మీరు జ్ఞానదానం చేసినట్లుగా వారు రామ అనండి అని చెబుతారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి అని చెప్తున్నారు. వారు శివుని గురించి తెలుసుకోకుండా కేవలం రాముడి యొక్క పేరుని చెబుతారు. రామ రామ అనడం చాలా సహజమే. మరి పరమాత్మ సర్వవ్యాపి అయినప్పుడు రామ అని అనమని ఎందుకు చెబుతారు? తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి పరమాత్మగా పిలువరు. కృష్ణుడు కూడా ఒక దేవతే. రాముని గురించి కూడా తెలియచేయడం జరిగింది. వారు సత్యయుగ దేవత. అక్కడ 2 కళలు తగ్గిపోతాయి. ప్రతి వస్తువు యొక్క కళ తగ్గుతూనే ఉంటుంది. దుస్తులు కూడా మొదట్లో కొత్తగా ఉంటాయి, ఆ తర్వాత పాతగా మారుతాయి. దుస్తులు చాకలికి వేసినప్పుడు వాటి యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ని విషయాల గురించి తండ్రి తెలియచేస్తున్నారు. ఓ నా మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. స్మృతి చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి. ఇది దుఃఖధామము. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సుఖాన్ని పొందుతారు. కలహాలు, కష్టాలు, అనారోగ్యము, రోగాలు అన్నీ కూడా నశించిపోతాయి. మీరు 21 జన్మల కోసము ఆరోగ్యవంతులుగా మారిపోతారు. శరీరానికి ఉన్న వ్యాధులన్నీ తొలగిపోతాయి. జీవన్ముక్తి పదవిని పొందుతారు. కానీ పిల్లలు ఆచరణయుక్తంగా ఉండడం లేదు. తండ్రి మీకు ప్రాక్టికల్ గా కూర్చొని తెలియచేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ మనోకామనలు నెరవేరుతాయి, సుఖంగా అవుతారు. చాలా దెబ్బలు తిని ఎండిపోయిన రొట్టెలు తినడం మంచిది కాదు. అందరూ తాజా రొట్టెలను ఇష్టపడతారు కదా. ఇక్కడ కేవలము నూనె మాత్రమే లభిస్తోంది. కానీ స్వర్గంలో నెయ్యి యొక్క నదులు ప్రవహిస్తాయి. పిల్లలు ఇక్కడ ఎవరిని స్మృతి చేయాలి? ఇక్కడే కూర్చొని తండ్రిని స్మృతి చేయాలని బాబా చెప్తున్నారు. లేస్తూ, తిరుగుతూ, నడుస్తూ, పనులు చేసుకుంటూ శివబాబాను స్మృతి చేయాలి. ఉద్యోగం కూడా చేయవచ్చు, కానీ తండ్రిని స్మృతి చేస్తూ చేయాలి. లౌకిక తండ్రి పిల్లలు ఉద్యోగం చేసినప్పటికీ తండ్రి గుర్తుకు వస్తారు కదా. ఎవరైనా అడిగితే మేము ఎవరి పిల్లలమో దాని గురించి వెంటనే చెప్పేస్తారు. బుద్ధిలో తండ్రి యొక్క ఆస్తి కూడా గుర్తుంటుంది. మీరు కూడా తండ్రికి పిల్లలుగా అయిపోయారు కాబట్టి ఆస్తి కూడా గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేయాలి. ఇంకెవరితోనూ సంబంధము ఉండదు. ఆత్మలోనే మొత్తం పాత్ర ఇమిడి ఉంది. కానీ ఇప్పుడు ఆ పాత్ర బహిర్గతమవుతోంది. బ్రాహ్మణ కులంలో మీకు కల్పకల్పము లభించిన పాత్రే ఇప్పుడు లభిస్తోంది, రిపీట్ అవుతోంది. తండ్రి చెప్తున్నారు, భోజనం తయారు చేయండి, స్వీట్లు కూడా తయారు చేయండి. కానీ శివ బాబాను స్మృతి చేస్తూ తయారు చేయండి. శివ బాబాను స్మృతి చేస్తూ తయారు చేస్తే ఆ స్వీట్ తిన్నవారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఎవరికైనా సాక్షాత్కారం కూడా జరగవచ్చు. బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. శుద్ధమైన పవిత్రమైన ఆహారం తీసుకుంటే
బ్రహ్మ విష్ణువుల సాక్షాత్కారం పొందవచ్చు. బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఎన్నో యుక్తులను తెలియచేస్తున్నారు. నోటితో రామా రామా అని కూడా అంటూ ఉంటారు. మీరు నోటితో ఏమీ అనవలసిన అవసరం లేదు. గురునానక్ గారికి భోగు పెడుతున్నామని భావించినట్లుగా మేము శివబాబా కోసం భోగు తయారు చేస్తున్నామని మీరు భావించాలి. శివబాబాను స్మృతి చేస్తూ భోజనం చేసినట్లయితే చాలా మంది కళ్యాణం జరుగుతుంది. ఆ భోగులో శక్తి నిండుతుంది. అందుకే బాబా భోజనాన్ని వండేవారికి బాబా చెప్తారు, శివబాబాను స్మృతి చేస్తూ వంట చేయండి అని చెబుతారు. శివబాబా స్మృతిలో ఉన్నారా అనే వాక్యం కూడా అక్కడ వ్రాసి ఉంటుంది. స్మృతిలో ఉండి భోజనాన్ని వండినట్లయితే తినేవారికి శక్తి లభిస్తుంది. వారి హృదయం కూడా శుద్ధంగా అవుతుంది. బ్రహ్మ భోజనానికి మహిమ చాలా ఉంది. బ్రాహ్మణులు తయారు చేసిన భోజనాన్ని దేవతలు కూడా ఇష్టపడతారు. ఇది శాస్త్రాలలో కూడా ఉంది. బ్రాహ్మణులు తయారు చేసిన భోజనం తినడం వల్ల బుద్ధి శుద్ధిగా అవుతుంది, శక్తి లభిస్తుంది. బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ భోజనం యొక్క విలువ తెలిసిన వారు ఆ కంచాన్ని కడుగు కూడా నీటిని తాగుతారు. దానిని చాలా గొప్పగా భావిస్తారు. ఆ భోజనాన్ని స్వీకరించకుండా ఉండలేరు. కరువు వచ్చినప్పుడు చాలా మంది భోజనం లభించక మరణిస్తారు. అది ఇంద్రియ భోజనము. కానీ ఆ భోజనాన్ని ఆత్మనే ఈ శరీరం ద్వారా స్వీకరిస్తుంది. రుచిని కూడా ఆస్వాదిస్తుంది. మంచి చెడు అనేది ఆత్మనే చెబుతుంది. ఆత్మ చైతన్యమైనది, శరీరము జడమైనది. ఇది చాలా రుచికరమైన భోజనము. దీని ద్వారా చాలా శక్తి లభిస్తుంది అని ఆత్మనే చెప్తుంది కదా. మున్ముందు మీరు ఉన్నతిని సాధించిన తర్వాత మీకు అటువంటి భోజనము లభిస్తుంది. అందుకే పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారు, మీరు శివబాబాను స్మృతి చేస్తూ భోజనాన్ని వండమని. తండ్రి చెప్పే విషయాలను పిల్లలు ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు మీరు పుట్టింటి నుంచి అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి అత్తవారింటికి అంటే పరంధామము స్వర్గానికి వెళ్తున్నారు. సూక్ష్మవతనంలో కూడా మీరు ఒకరినొకరు కలుసుకుంటారు. అక్కడికి భోగును కూడా తీసుకువెళ్తారు కదా. దేవతలకు భోగును సమర్పిస్తారు. అక్కడికి దేవతలు వస్తారు. మీరు కూడా బ్రాహ్మణులు అక్కడికి వెళ్తారు. ఆ సూక్ష్మవతనంలో ఒక సభ కూడా జరుగుతుంది. దేవతలుగా మీరే అవుతారు కదా. కానీ గుర్తించడం ఎలా? ఫలానా వారు వచ్చారు అని మీరు చెబుతారు. అక్కడ మేళ జరిగిందని కూడా చెబుతారు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ నృత్యం చేస్తారు. అక్కడ దేవతలు బ్రాహ్మణులు సమావేశం అవుతారు. ఎవరైతే పారవశ్యంతో సూక్ష్మతనులోకి వెళుతారో అక్కడికి వెళ్ళగానే దేవతలుగా మారిపోతారు. మళ్ళీ కిందకి దిగగానే బ్రాహ్మణులుగా మారిపోతారు. ఇదంతా మీకు సాక్షాత్కారం అవుతుంది. దేవతలు మళ్ళీ ఈ రూపంలోనే వస్తారు కదా. మీకు అలాంటి అనుభూతి కలుగుతుంది. వైకుంఠానికి వెళ్ళి అక్కడ నృత్యం కూడా చేస్తారు. కాబట్టి ఈ ప్రపంచము ఎలా మారుతుందో తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు మధుర స్మృతులు వరదానము. తాజ్ తత్ ఔర్ తిలకధారి భవ. తండ్రి పిల్లలందరినీ సదా శ్రేష్ఠ స్వరూపంలో చూడాలని కోరుకుంటున్నారు. మీ కిరీటాన్ని, హృదయ సింహాసనాన్ని వదిలివేసి మూటలను ఎందుకు ఎత్తుకుంటున్నారు? కిరీటం బాగుంటుందా లేక మూటలు బాగుంటాయా? ఈ మూడింటి ఫోటోను మీ ముందు ఉంచుకుంటే మీకు ఏ చిత్రం నచ్చుతుంది? సదా కిరీటంతో సింహాసనముతో తిలకధారిగా ఉండండి. ఈ మూడింటి మధ్య పరస్పరము సంబంధము ఉంది. తిలకము లభించినట్లయితే కిరీటం లభిస్తుంది. కిరీటం లభిస్తే సింహాసనం కూడా లభిస్తుంది. అందువల్ల స్మృతి స్వరూపము అనే తిలకధారులుగా అవ్వండి. ఓం నమః శివాయ.